గమనించాల్సిందిగా తెలియజేస్తూ, మన గ్రామంలో రైతులు కానీ వ్యవసాయ కూలీలే కానీ ఎవరైనా వివిధ పనుల నిమిత్తం వారి పనుల నిమిత్తము మనము ఎండలో కూడా తిరుగుతాం. కానీ అందరికీ ముఖ్యంగా తెలియజేయ విషయం ఏమిటంటే, ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే మన పనులన్నీ ముగించుకోవాలి. 11 నుంచి తిరిగి సాయంకాలం 5 వరకు కూడా ఇంటి వద్దనే కానీ ఒక చెట్టు నీడకే కానీ ఉన్నట్లయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ ఎండ దెబ్బ తగిలినట్టయితే మనం సొమ్మసిల్లి పడిపోతే అన్కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళినట్లయితే మనం కోమాలోకి వెళితే ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కనుక అందరూ దయచేసి ఈ విషయాలన్నీ గమనించవలసిందిగా మీ అందరినీ తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఎక్కువగా ఈ ఎండాకాలం నీరు బాగా తాగాలి. కనీసం 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగినట్లయితే మనకు బాడీలో నీటి శాతం ఉంటే ఎండ దెబ్బ తగలదు, లేకపోతే ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. కావున ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది. దీనిపై ఒక చిన్న పాట ఉంటుంది. మిత్రుడు మన రాజేందర్ రాజు నీడకుండా అన్న మంచిగా అన్నయ్య నీడకుండా కూర్చో. సెలకలకు పొలముకెళ్ళిన జల్ది రావాలి సల్లబూటనా, ఆగమర్చి శ్రద్ధగా ఉన్నా గల్లు దాటితే బతికేసున్నా. అగ్నిగోళమై మండెను ఎండలు, నిప్పు కనికలై రగిలెను బండలు, విరిగెను ఎండిన మండలు, బాలుడి దాటికి పగిలెను కొండలు, ఎండిపోయి అనిపించెను బావులు, నీళ్ళు లేక అల్లాడెను జీవులు. పనికి వెళ్ళిన పయనము చేసిన చెమటలు వచ్చి సొమ్మసిల్లిన, నీరసించిన శక్తి లేక శరీరమణికిన, భక్తుడుగా వరగిలా నలిగిన అంబటల్ల వరకే పని ఉన్నా చేసి ఇంటికెళ్ళాలి తొందర. ధన్యవాదాలు రాజేందర్ గారు. మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు గత ప్రభుత్వము ధరణి అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దాని బదులుగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ భూభారతి చట్టం ద్వారా మన రైతులకు ఎలాంటి మేలుందో ఈ విషయాన్ని తెలియజెప్పాల్సిందిగా తమ్ముడు అశోక్ ను కోరుతున్నారు. ధరణి పోర్టల్ లో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించే విధంగా రైతుల గెట్టు పంచాయతీ, తర్వాత పానీలో ఉండి కబ్జాలో లేని వారు ఉంటారు, కబ్జాలో ఉండి పానీలో లేనటువంటి రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన చట్టం భూభారతి. ఈ భూభారతిలో అనేక సమస్యలు మనం పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఏళ్ల కొద్దీ బీడుబారిపోయినటువంటి కేసులలో అనేక సమస్యలతో బీడుబారిపోతున్నటువంటి భూములకు ఈ చట్టం ద్వారా విముక్తి లభించబోతుంది. రైతుల పంచాయతీలు, ముఖ్యంగా గెట్టు గజం కోసం ఎకరాలు అమ్ముకున్నటువంటి రైతుల సమస్యలను పూర్తిగా ఈ రోజు మనం తీర్చుకోబోతున్నాం. కాబట్టి ఆ చట్టం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించబోతూ 3 విభాగాలుగా జిల్లా కేంద్రాలలో మనకిచ్చినటువంటి సౌకర్యం, మన మండల స్థాయిలో ఎంఆర్ఓ, మన డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఈ చట్టం
మనం అప్లై చేసుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రతి రైతు వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి మొదటగా మన జిల్లాలో బుగ్గారం మండలాన్ని పైలట్ మండలంగా తీసుకోవడం జరిగింది. ఇదే నెలలో అన్ని మండలాలకు అన్ని గ్రామాలకు విస్తరింపజేస్తూ ప్రతి రైతు సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అద్భుతమైన ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని దాన్ని వాడుకున్న సందర్భంలో రైతు ఇక నుండి పొలాలలో పంటలు వేసుకోవాలి తప్ప పంచాదులు పెట్టుకోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాన్ని ప్రతి రైతు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ దీనిపై మా కవి రచయిత మైపాల్ గారు ఒక పాట పాడతారు. భారతి చట్టం మనకు చుట్టమాయనే అన్నయ్య చుట్టమాయనే గెట్టు లల్లితో కొట్టుకునే రోజులు వాయనే అన్నయ్య రోజులు వాయనే భారతి చట్టం మనకు చుట్టమాయనే అన్నయ్య చుట్టమాయనే గెట్టు లల్లితో కొట్టుకునే రోజులు వాయనే అన్నయ్య రోజులు వాయనే భారతి చట్టం మనకు చుట్టమాయనే అన్నయ్య చుట్టమాయనే మట్టిని నమ్మిన రైతుల కంట కన్నీళ్ళింక ఉండొద్దంటూ మైపాల్ గారికి మరి చక్కటి పాలు ఈ భూభారతి మీద మొట్టమొదటగా మా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పాటను రచించి పాడి వినిపించిన మైపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు భూభారతి చట్టం మీద మిత్రుడు అశోక్ చెప్పిన విషయాలని మీరు అర్థం చేసుకోవాలని అలాగే ఎండ తీవ్రత మీద కూడా చాలా దృష్టి పెట్టాలి అని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎవరికి ఏ పనులు ఉన్నా కూడా దయచేసి ఈ ఎండాకాలం ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే పనులు చేసుకోవాలి. తిరిగి సాయంత్రం 5 నుండి మీ పనులు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. ఎండలో తిరిగేటప్పుడు ఖచ్చితంగా తిరగాల్సిన పరిస్థితి వస్తే నెత్తికి రుమాలు కానీ టోపీ కానీ ధరించాలి. మనకు చెవులకు గాలి పోకుండా దస్తి కట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మన అబ్షీపూర్ గ్రామం కూడా చక్కగా ఉండాలని
హన్మాజిపేట కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఎక్స్ సర్పంచ్ గారు లక్ష్మణ్ గారు మరియు ప్రస్తుత సర్పంచ్ గారు మరి మా అన్న రమేష్ అన్న గారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పార్టీలు ఏమైనప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కొరకు అందరం కూడా ఏకమై మన గ్రామ అభివృద్ధి కొరకు కూడా అందరం కష్టపడాలని తెలియజెప్పినటువంటి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీ గ్రామానికి రావడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన ఈ యొక్క గ్రామ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సెక్రటరీ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇంత మంచి అవగాహన సదస్సు మన గ్రామంలో చేపట్టినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే గ్రామ ప్రజలు ఎర్లీ మార్నింగ్ 11 లోపు వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం